హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెగ్యులర్గా మనం చికెన్ తెచ్చుకుంటే ఫ్రై లేదా కర్రీ చేసుకుంటాం. అలా కాకుండా ఈసారి చికెన్తో మంచి చికెన్ పికిల్ పెట్టుకుందాం. అది పక్కా కొలతలతో మంచి టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులోకి ఫ్రెష్ చికెన్ 1 కిలో వరకు తెచ్చుకున్నాను. దీన్ని 3 లేదా 4 సార్లు బాగా వాష్ చేసుకొని ఓ బౌల్లో తీసుకోవాలి. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, ఎందుకంటే పికిల్లోకి బోన్లెస్ అయితే బాగుంటుంది కాబట్టి బోన్లెస్ చికెన్ తెచ్చుకున్నాను. దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవి వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈవెన్గా కలిసిపోవాలండి. మొత్తం బాగా కలిపేసుకొని 1/2 అవర్ పాటు మ్యారినేషన్లో ఉంచేసేయాలి. ఎందుకంటే అలా పెట్టడం వల్ల ముక్కలకి ఉప్పు బాగా పట్టి మనకు తినేటప్పుడు మంచిగా ఉంటుంది టేస్ట్. అందుకని ముందుగా 1/2 అవర్ నేను మ్యారినేషన్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. తర్వాత గ్యాస్ ముట్టించి కలిపి పెట్టుకున్న చికెన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ సిమ్లో ఉడకాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలండి. ఆ వాటర్ పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని, చూసారా వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు హైలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. బాగా కుక్ అవ్వాలండి. దాంట్లో చెమ్మ లేకుండా బాగా ఉడికిపోవాలి. దీన్ని చెమ్మ లేకుండా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ రోజులు పికిల్ నిల్వ ఉంటుందన్నమాట, పాడవదు. దీన్ని అలా 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి, ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనకు మసాలాలు కావాలి కాబట్టి ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం. 2 ఇంచుల వరకు పట్ట, 6 లవంగ మొగ్గలు, 4 యాలకులు, 1 స్పూన్ దాకా మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల దాకా ధనియాలు. ఇవే అండి దీనిలోకి మసాలాలు కావాల్సినవి. ఇంకేమీ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరమే లేదు. ఇంతవరకు తీసుకొని మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో దాని మీద ప్యాన్ పెట్టుకొని పట్ట, లవంగాలు, యాలకులు ముందుగా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిల్ని ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 40% ఫ్రై చేయండి, సరిపోతుంది. లేత రంగులో వస్తే చాలు. ఇలా ఫ్రై అయిన మసాలాలు మంచి స్మెల్ వస్తుందండి. చూసారా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈలోగా మనం చికెన్ చూద్దాం. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. వాటర్ ఏమీ లేకుండా బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని వెంటనే దించేసుకోకుండా ఓ 2-3 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా ముక్కలకి చెమ్మ ఉన్నట్లయితే మొత్తం పీల్చేసుకుంటుంది. అందుకే 2-3 నిమిషాలు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిపోయినాక తీసి పక్కన పెట్టేసుకొని వేరే కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి 1/2 కేజీ ఆయిల్ వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అస్సలు వాడట్లేదు. పప్పుల నూనె వాడడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకే నేను వేరుశనగ నూనె అయితే వాడుతున్నాను. ఆయిల్ బాగా వేడెక్కించుకోవాలి. బాగా వేడెక్కాక ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల ముక్క బాగా క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అవుతూ ఉంది. ఇలా గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ ఈ రెసిపీని షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. దాంట్లో ఇంగ్రీడియంట్స్ అంతా పర్టికులర్గా లేవని లాంగ్ వీడియో చేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మనం అనుకున్నట్టే
గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఓ బౌల్లో తీసి పెట్టేసుకుందాం. కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా వేసుకున్నానండి నేను. మీరు కూడా ఫ్రెష్గా తీసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నది అసలు యూజ్ చేయొద్దు. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోండి. దీంట్లో పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా, ఈ కలర్ రావాలి. ఇలా వచ్చినప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంచాలి గ్యాస్. తర్వాత మసాలా పొడిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో 3/4 కప్పు, అంటే గ్రామ్స్లో అయితే 50 గ్రామ్స్ కారం, దాన్ని కూడా వేసేసుకొని మనం కారం ఎంతైతే తీసుకుంటామో దాంట్లో సగం సాల్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ చికెన్ ముక్కలకి సాల్ట్ పట్టించాం, బాగా ఉప్పు పట్టుంది కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని అంతటిని ఓ 2 నిమిషాలు బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. చూసారా, చికెన్ ముక్కలు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. చూసారా పీస్ ఎలా ఫ్రై అయిందో, ఇలాగా నలిపితే నలిగిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మనకు తినడానికి బాగుంటుందన్నమాట. పిల్లలైనా ఈజీగా తినేస్తారు. ముక్కలన్నిటినీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ముక్కల్లోకి బాగా మసాలా పట్టేలాగా అటు ఇటు కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా కలుపుతున్నానో, ఇలా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ముక్కలకి మసాలా బాగా అంటేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చల్లారేంత వరకు పక్కన వదిలేసేయాలన్నమాట. పూర్తిగా చల్లారిపోయిన పచ్చట్లోకి ఒక 20 గ్రామ్స్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఆ వీడియో మిస్ అయింది, అందుకే ఆ క్లిప్ నేను చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక 2 రోజుల పాటు పక్కన పెట్టేసేయండి. అలా పెట్టేసుకున్నాక బాగా ఊరిపోతుంది. తర్వాత సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఇంకెప్పుడైనా ఇదే పద్ధతిలో చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయాల్సిందే. ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. ఓకే, బాయ్.